హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకొచ్చాను. ఒకప్పుడు మధుర సంపద రాజ్యం అనే అద్భుతమైన పండ్లు కూరగాయల రాజ్యం ఉండేది. అక్కడ చెట్లు, ఇల్లు, ఆకులు, వీధులు, ఇంకా పూలు, దీపాలు. అక్కడి ప్రజల నమ్మకం మంచి చేస్తే మంచి జరుగుతుంది అని. ఆ రాజ్యానికి రాజు సీతాఫలం మహారాజు. చాలా మృదువైన హృదయం. ఎవరైనా సహాయం అడిగితే కాదనడు. రాణి దానిమ్మ రాణి. లోతైన ఆలోచనలు చేసే తెలివైనది. మంత్రి క్యారెట్. ఇంకా జాగ్రత్తగా ఉండే స్వభావం. రాజ్యంలో పెద్దవాడు వెల్లి తాతయ్య. అనుభవం గల జ్ఞాని. ఒకరోజు రాజ్యంలోకి గాయాలతో అలసటతో ఒక అపరిచితుడు వచ్చాడు. బంగారు రంగు మామిడి పండు. అతను ఏడుస్తూ అన్నాడు, నా రాజ్యాన్ని దొంగలు నాశనం చేశారు. నాకు ఆశ్రయం ఇవ్వండి అని. సీతాఫలం రాజు వెంటనే అన్నాడు, మన రాజ్యం అందరికీ ఆశ్రయం. క్యారెట్ మంత్రి నెమ్మదిగా అన్నాడు, మహారాజా, ముందుగా అతన్ని పరీక్షిద్దాం. రాజు చిరునవ్వు నవ్వాడు. మన మంచితనం అతన్ని కూడా మంచివాడిని చేస్తుంది అని. మామిడి పండు రాజ్యంలో ఉండటం మొదలు పెట్టాడు. మొదట అతను అందరికీ సహాయం చేశాడు. పిల్లలకు కథలు చెప్పాడు. పంటల దగ్గర పని చేశాడు. అందరూ అతన్ని ప్రేమించారు. కానీ నెమ్మదిగా అతను ప్రతి చోట ప్రశ్నలు అడగటం మొదలు పెట్టాడు. ధాన్యం ఎక్కడ నిల్వ చేస్తారు? నీటి మార్గం ఎక్కడ నుంచి వస్తుంది? రక్షణ ఎవరు చూస్తారు అని. అందరూ నమ్మి నిజాలన్నీ చెప్పేశారు. వెల్లుల్లి తాతయ్య మాత్రం నిశ్శబ్దంగా గమనించాడు. ఒక రాత్రి భారీ తుఫాను వచ్చింది. తర్వాత ఉదయం రాజ్యంలోని నిల్వలు ఖాళీ. నీటి మార్గం పగిలిపోయింది. చెట్లు, ఇల్లు కూలిపోయాయి. మామిడి పండు కనిపించలేదు. రాజ్యం కష్టాల్లో పడింది. చిన్న మొక్కలు ఎండిపోయాయి. పండ్లు బలహీనపడ్డాయి. సీతాఫలం రాజు బాధతో అన్నాడు, నేను అందరినీ గుడ్డిగా నమ్మాను. అందుకే నా ప్రజలు బాధపడుతున్నారు అని. కొన్ని రోజులకు పక్క రాజ్యంలో అదే మామిడి పండు ధనంతో సుఖంగా జీవిస్తున్నాడు అని తెలిసింది. అందరూ షాక్ అయ్యారు. రాణి దానిమ్మ కన్నీళ్లతో అన్నది, మన మంచితనం తప్పు కాదు, కానీ జాగ్రత్త లేకపోవడం తప్పు. అప్పుడు చిన్న చిక్కుడు బాలుడు ముందుకు వచ్చాడు. అతను అన్నాడు, మనం ఎవరి మీద ఆధారపడకుండా మనమే పని చేస్తే మనం మళ్ళీ బలంగా అవుతాం అని. రాజ్యం మొత్తం కలిసి పని చేయడం మొదలు పెట్టింది. టొమాటోలు నీటి మార్గం సరిచేశారు. బంగాళదుంపలు నిల్వలు సేకరించారు. అరటి పండ్లు చెట్ల ఇల్లు కట్టారు. ఆపిల్స్ గాయపడిన వారిని చూసుకున్నారు. ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఎవరూ తప్పును వేసుకోలేదు. నెలలు గడిచాయి. రాజ్యం మళ్ళీ పచ్చగా మారింది. నీరు ప్రవహించింది. పిల్లలు నవ్వారు. ముందు కంటే బలంగా మారింది. ఒకరోజు అదే మామిడి పండు తిరిగి వచ్చాడు. ఈసారి అతను బలహీనంగా ఇంకా ఒంటరిగా వచ్చాడు. అతను అన్నాడు, నేను మీ మంచితనాన్ని ద్రోహం చేశాను. అక్కడ ఎవరూ నన్ను నమ్మలేదు. నేను ఒంటరిగా అయిపోయాను అని. రాజ్యంలో నిశ్శబ్దం నెలకొంది. వెల్లుల్లి తాతయ్య అన్నాడు, చెడు వాళ్లను ద్వేషించడం కాదు, వారిని జాగ్రత్తగా దూరంగా ఉంచడం నేర్చుకోవాలి అని. సీతాఫలం రాజు అన్నాడు, మేము నీకు ఆహారం ఇస్తాం, కానీ రాజ్యంలో ఉండటానికి అనుమతి లేదు అని అన్నాడు. అతను దూరంగా వెళ్ళిపోయాడు. రాజు ప్రజలతో మాట్లాడాడు, ఇప్పుడే నేర్చుకున్నాం. అందరినీ గుడ్డిగా నమ్మకూడదు, కానీ మంచి చేయడం ఆపకూడదు. మనం చేసే మంచి ఎప్పటికైనా మన దగ్గరకు తిరిగి వస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత మధుర సంపద రాజ్యం ప్రపంచంలోనే సంతోషమైన రాజ్యంగా మారింది. ఎందుకంటే అక్కడి ప్రజలు నమ్మకంతో పాటు జాగ్రత్తను కూడా నేర్చుకున్నారు. ఫైనల్ గా మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, అందరినీ నమ్మడం తెలివి కాదు, మంచి చేయడం బలహీనత కాదు. మనం చేసే పని మంచి అయితే ఎప్పటికైనా మన జీవితంలో వెలుగుగా తిరిగి వస్తుంది. మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి
అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇంకా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.